నిజంగా మా వెంకీ కుడుములను ఈ నితిన్ వీళ్ళిద్దరు కలిపి డేవిడ్ వార్నర్ గారిని పట్టుకొచ్చారు. ఈ డేవిడ్ వార్నర్ నిన్ను అది కాదు క్రికెట్ ఆడవయానంటే ఆట్లాడు. దొగ్గ ముడవాడు మామూలుడు కాదండి వీడు. ఏ వార్నర్ బి వార్నింగ్. నితిన్ శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రాబిన్ హుడ్. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు నటిస్తూ ఉన్నారు. అలాగే ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా చిన్న క్యామియో అయితే చేస్తూ ఉన్నాడు. రీసెంట్ గా వార్నర్ చీఫ్ గెస్ట్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయితే వచ్చాడు. అక్కడ రాజేంద్ర ప్రసాద్ వార్నర్ పై అనుకోకుండా నోరు జారడం అయితే జరిగింది. ఈ విషయమే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ విషయం వలన సోషల్ మీడియాలో రాజేంద్ర ప్రసాద్ తో పాటు రాబిన్ హుడ్ టీం పై కూడా బాగా వ్యతిరేకత అయితే వచ్చేసింది. దాంతో రాజేంద్ర ప్రసాద్ ఈ విషయంపై స్పందించేశారు. వార్నర్ కు బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్తూ ఒక వీడియోనైతే లీక్ చేశారు. మొన్న ఈవెంట్లో వార్నర్ గురించి మాట్లాడుతూ ఒక మాట దొర్లిందని, తాను కావాలని ఈ మాట అనలేదని ఆయనైతే చెప్పడం జరిగింది. ఆ ఫంక్షన్ ముందు అందరూ కలిసి ఎంతో అల్లరి చేశామని, నితిన్ వార్నర్లు తన పిల్లల్లాంటి వారని ఆయనైతే చెప్పడం జరిగింది. అంతేకాకుండా నువ్వు సినిమాల్లోకి వస్తున్నావు కదరా, నీ సంగతి చెప్తా అంటే దానికి వార్నర్ మీరు క్రికెట్లోకి రండి మీ సంగతి చెప్తా అని అన్నాడని, ఇలా చాలాసేపు కలిసి సరదాగా మాట్లాడుకున్నామని, ఆ తర్వాత స్టేజ్ పైకి ఎక్కి మాట్లాడేటప్పుడు తన నోరు నుంచి ఆ మాట దొర్లిందని రాజేంద్ర ప్రసాద్ చెప్పడం అయితే జరిగింది. అంతేకాదు ఐ లవ్ డేవిడ్ వార్నర్, ఐ లవ్ క్రికెట్ అని ఆయనైతే చెప్పారు. వార్నర్ మన యాక్టింగ్ ను ఎంతో ఇష్టపడతాడని, మేమంతా ఒకరికొకరం బాగా క్లోజ్ అయ్యామని, ఏమైనా జరిగిన సంఘటన ఎవరినైనా బాధ పెట్టి ఉంటే క్షమించండి అంటూ ఆయనైతే ఆ వీడియోలో కోరడం జరిగింది. మార్చి 27వ తేదీ రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు మేకర్స్ బాగానే ఒక రేంజ్ లో ప్రమోషన్లు అయితే చేస్తూ ఉన్నారు. నితిన్, వెంకీ, శ్రీలీల ఈ సినిమా సక్సెస్ పై ఎంతో కాన్ఫిడెంట్ గా అయితే ఉన్నారు. అలాగే వార్నర్ ను కేవలం ఈ సినిమాలో చిన్న క్యామియోకే పరిమితం చేస్తారనుకుంటే ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా బాగా గట్టిగానే వాడారు మరి. సో ఇది గైస్, మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.